వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వీక్ కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. చాలా మంది ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి అలసిపోయిన తర్వాత వ్యాధి తగ్గక మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకంటే హోమియోపతి మీద అవేర్నెస్ లేక, హోమియోపతి మీద ప్రజల్లో ఇలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది అనేది తెలియక ప్రజలు చాలా నష్టపోయి వస్తున్నారు. ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక జబ్బు, భయంకరమైన జబ్బు. అది ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథిని కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి భయంకరమైన నొప్పి వస్తుంది. మరి హైదరాబాద్లో ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఒక బాబుకు ప్యాంక్రియాటైటిస్ పెయిన్ తగ్గించలేకపోయారు అంటే అర్థం చేసుకోండి. 3 సంవత్సరాల నుంచి నరకం అనుభవించిన సార్ ఆ పెయిన్ తగ్గక డబ్బులు లేక, ట్రీట్మెంట్కు డబ్బులు లేక తిరిగి అలసిపోయి సూసైడ్ చేసుకుందామన్నంత బాధ అయింది అని బాధపడుతున్నాడు. ఆ టైంలో నా దగ్గరికి వచ్చిండు. మన దగ్గరికి వచ్చినాక వితిన్ 1 వీక్లో 24 అవర్స్లో మార్పు, 1 వీక్లో తేడా, 15 డేస్లో అద్భుతమైన రిజల్ట్, 1 మంత్లో ఆనందంగా వచ్చిండు. మరి ఇంత మంచి వైద్యం ప్రజలకు తెలవాలి కదా, ప్రజలకు తెలియకుండా చేసేది చాలామంది. అందుకే ప్రజలకు తెలిసేటట్టు మనం ఈ లైవ్ ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సక్సెస్ కేసులు అన్నీ కూడా ప్రత్యక్షంగా మీకు ప్రజలకు చూపించడం వల్ల ప్రజలకు అద్భుతమైన చైతన్యం వస్తున్నది. కాబట్టి ప్రజలారా, మీరు తినండి హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర. ఎక్కడంటే అక్కడ గుడ్డిగా పోయి ఎన్నో వాడి మందులు వాడి హోమియోపతి వాడినా, నా 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా తక్కువగా లేదని సిస్టమ్ని బదనాం చేయకూడదు. రిజల్ట్ ఇచ్చే మంచి డాక్టర్ దగ్గర వాడండి. అక్కడ క్వాలిటీ మందులు ఉంటే సింగిల్ డోస్ వాడితే మీకు 24 అవర్స్లో మార్పు కనిపించాలి. అలాంటి రిజల్ట్ ఉన్న దగ్గర వాడితేనే మీకు డబ్బులు వృధా కాదు, టైం వేస్ట్ కాదు. ఒక బాబు ప్యాంక్రియాటైటిస్తో వచ్చిండు. ఎంత పెద్ద నొప్పి, భయంకరంగా. ఆ నొప్పి మన దగ్గర తగ్గింది. అదేవిధంగా మిగతా కేసులు మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ప్రపంచంలో మందే లేదన్నటువంటి మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధికి అలోపతి సైన్స్లో దానికి వైద్యం లేదు. అలోపతి సైన్స్లో లేదని చెప్తే మరి హోమియోపతిలో లేదనడానికి వీల్లేదు కదా. అలోపతి సైన్స్ వేరు, హోమియోపతి సైన్స్ వేరు. అలోపతిలో లేనటువంటి వైద్యానికి హోమియోపతిలో ఉన్నది. అది ఎట్లా తెలుస్తుంది? ప్రజలకు చెప్పుకుంటే తెలుస్తుంది. ఇప్పటిదాకా ప్రజలకు తెలియకుండే ఇప్పుడు మనం చెప్తున్నాం కాబట్టి తెలుస్తున్నది. అలోపతిలో ఏ వ్యాధికైనా మందు లేదన్నప్పుడు హోమియోపతికి రావాలి. మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్ బాధ, ఓవరీస్ క్యాన్సర్ వస్తే విపరీతమైన నొప్పి, నడుములలో నొప్పి వచ్చే ఒక అమ్మాయి చిన్న ఏజ్ 30 లోపల ఉంటుంది. నెల రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్తే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. డాక్టర్లు ప్రత్యక్షంగా నెల రోజుల కంటే ఎక్కువ రోజులు బతకమని చెప్పడం తప్పు కదా. పేషెంట్కి ఎంత పెద్ద క్యాన్సర్ వ్యాధి ఉన్నా అట్లా చెప్పడానికి వీలేదు. ప్రత్యక్షంగా డిస్క్లోజ్ అది ఓపెన్ చేసి చెప్పరాదు. ఆ పేషెంట్కు ఉన్న ధైర్యానికి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. నేనేం దావను సార్, నేను బతికి ఉంటాను సార్, నాకు దేవుడు నన్ను రక్షిస్తాడు సార్ అని చెప్పి డాక్టర్తో సవాళ్ళు విసిరింది. తర్వాత మన అడ్రస్ దొరికింది, మన దగ్గరికి వచ్చింది. ఆ పేషెంట్ ఏం చెప్తుందో వినండి. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వీడియోలన్నీ ఈరోజు సక్సెస్, ఈ వారంలో సక్సెస్ కేసులు అన్నీ మీరు చూడండి. మీరు కూడా ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు మీరు షేర్ చేయండి. ప్రజల్లో చైతన్యం రావాలంటే నేను ఒక్కరిని చెప్తే కాదు, మనం అందరం సహకరించుకుంటే ఇది ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ కేసు చూడండి. అక్షిత్, ఇంకా జర గట్టిగా చెప్పు మాట. అక్షిత్, ఏం ప్రాబ్లం? ఏ ఊరు నుంచి వచ్చినావు? మైనాబాద్. ఏం బాధతో వచ్చినావు? ఎట్లా అనుకుతుండే? చూపి. అట్లా చెయ్యి అంతా వణుకుతుండే. ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుతున్నది?
4 months. 4 months. ఎక్కడ పడారు ఇంతకుముందు? ఏమన్నారేమో డాక్టర్లు? పార్కిన్సన్ అది ఏం చెప్పలేదు సార్. వీక్నెస్ సిరప్ ఇచ్చిండ్రు సార్. బ్రెయిన్ రికార్డ్ ప్రకారము ఎంఆర్ఐలో బ్రెయిన్ లోపల ఎడిమా వచ్చింది, నీరు వచ్చింది. చెప్పిర్రా? చెప్పారు చెప్పిర్రు సార్. 2021 మెదడులో నీరు వచ్చి లోపల నర్వస్ సెరిబ్రమ్ అంతా ఇన్ఫ్లమేషన్ వచ్చి పార్కిన్సన్ అనే ప్రాబ్లం వచ్చింది. షేకింగ్, సిరప్ కంటిన్యూ వాడమన్నారు సార్. లీవ్ పిల్, లెవిపిల్. అదే ఎపిలెప్సీ రాకుండా ఇస్తారు. అది లీవ్ పిల్ అనేది పిట్స్ రాకుండా ఇస్తారు. బ్రెయిన్ ఎఫెక్ట్ ఉంది, అది బతికిన రోజులు ఇక వాడుతూనే ఉండాలి. అది పర్మనెంట్. ఇప్పుడు ఈ ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడిన రోజులు అయింది? 1 month సార్. 1 monthలో ఎట్లుంది? తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది కదా? తగ్గిపోయింది సార్. చెయ్యి పైకి పెట్టు. షేక్ లేదు, ఏం లేదు. ఇట్లా పెట్టు ఇట్లా చూపు. షేకింగ్ లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నది. మరి ఇప్పుడు లీవ్ పిల్, అట్రోపిన్ అన్నీ బంద్ చేసినావు కదా? బంద్ చేసినాం సార్. అది శాశ్వత వైద్యం కాదు అన్నారు. అయితే ఏం చెప్పి మరి బయట డాక్టర్లు? నాకు 4 years కంటే అంటే 4 years అయింది సార్ నాకు క్యాన్సర్ వచ్చి. 4 yearsలో వీళ్ళు 4 years వచ్చిందని చెప్పారు. వీళ్ళతో మాత్రం 1.5 month కంటే ఎక్కువ బతకన్నారు. నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే 1 year 1.5 month కంటే ఎక్కువ బతకదన్నారా అన్నారంట. వీళ్ళతో చెప్పారు. హాస్పిటల్ అన్నారు? సింధు హాస్పిటల్ సార్. వేరే హాస్పిటల్ సార్, ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ అన్నారు. అయితే నాకు తెలిసిందంటే 1 year కంటే ఎక్కువ బతకమన్నాను వాళ్ళు నాకు చెప్పారు. నాకు అవి అనిపించింది. డాక్టర్స్ కూడా క్వశ్చన్ వేసారు, అమ్మ నువ్వు ఇంత ధైర్యంగా ఎందుకు ఉండగలుగుతున్నావు, నువ్వు ఇంత క్యాన్సర్ పేషెంట్ కదా, చాలా మందిని చూసినాం, మేము ట్రీట్ చేసినాము, వాళ్ళు ఇలా ఉండరు, నీకు ఏ ధైర్యం అని అంటే నాకు ఎందుకో నాకు తెలియదు అసలు. నాకు వాళ్ళకు కూడా నేను ఆ విధంగా చెప్తానో కూడా అసలు అనుకోలేదు వాళ్ళు. నాకు దేవుడు ఉండు, ఏ విధంగా నాకు దేవుడు నాకు బతికించడన్న నాకు హోప్స్ ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నేను బతుకుతానని నాకు నమ్మకం చాలా గట్టిగా ఉంది సార్. నాకు 100% నేను ఉంటా, మంచిగా ఉంటా, నాకేం కాదు, నా దేవుడు నాకు ఉన్నాడు, కాపాడుతాడు నన్ను. దేవుని చిత్తంలో చనిపోయినా బాధ లేదు, బతుకున్నా బాధ లేదు, కానీ నాకు నమ్మకం ఉంది. 100% నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా నాకు ఆ పెయిన్స్కే బాధపడుతున్నా తప్ప నాకు ఈ క్యాన్సర్ ఉందని మాత్రం ఏ మాత్రం బాధ నాకు చిన్నగా పరంగా కూడా లేదు అసలు. దేవుడే చూపిస్తాడు, అందుకే వచ్చినాం. వీళ్ళు కూడా అసలు తెలుసా ఎంత ఏడ్చిర్రు అంటే నాకు అసలు క్యాన్సర్ అని చాలా నాకంటే ఎక్కువ వీళ్ళే బాధపడ్డారు సార్. నేను అసలు బాధపడలేదు. ఆ కీమో పెట్టుకున్నప్పుడు మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పెయిన్స్ వల్ల తట్టుకోలేక చాలా ఏడ్చిన, నిద్రలేని రాత్రులు గడిపిన. 24 hours సార్. అసలు ఎవరు మేలుకుంటారు సార్? ఈయన ఒక వారం రోజులు నిద్రపోనికనే బాగా అదయ్యిండు. నేను 2-3 months నిద్రపోలేదు సార్ అసలు. 2-3 months. సార్ నా పేరు మహేష్ సార్. మహేష్, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? సార్ నాది ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, సిర్పూర్ కాగజ్ నగర్ ఊరు సార్, మండలం సిర్పూర్. ఆసిఫాబాద్. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? నాది ప్యాంక్రియాటిస్ నొప్పి సార్, బాగా నొప్పి సార్. నొప్పి ఇక్కడ వస్తుంది సార్, ఇక్కడ పొట్ట పైన ఇక్కడ వస్తుంది. విపరీతమైన నొప్పి సార్. మినిమం 3 సంవత్సరాలు అవుతాను సార్ నాకు నొప్పితోని. విలవిల కొట్టుకుంటాను సార్. ఏ హాస్పిటల్ తిరిగినా నాకు తక్కువ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన ఒక 1 month అయింది. ఇప్పుడు మాత్రం నొప్పి అనేది లేదు. ఓన్లీ 1 month వాడినావు? 1 month వాడినా. ఇచ్చినాక ఎన్ని రోజులకు నొప్పి తక్కువైంది? ఇచ్చినాక మినిమం ఒక వారం 15 రోజులలో కవర్ అయిపోయింది సార్. వెరీ గుడ్. అప్పుడు తింటే ఎట్లుంటుండే నొప్పి మందు వాడకముందు? అప్పుడు నొప్పి ఏం తిన్నా, పప్పు తిన్నా కానీ, ఏం చికెన్ మటన్ ఏమన్నా తిన్నా కానీ, నీళ్లు కూడా ఫ్రిడ్జ్ నీళ్లు వాడినా కానీ, ఏం తిన్నా కానీ నొప్పి అనేది ఘోరంగా నొప్పి సార్. ఒక చేప పిల్ల నీళ్ళ నుండి తీసి పడేస్తే భూమి మీద ఎట్లా కొట్టుకుంటుందో అట్లా కొట్టుకున్నా సార్. 3 సంవత్సరాలు సార్ నేను. ఇప్పుడు మాత్రం కొద్దిగా అంటే మామూలు కొద్దిగా కాదు, సగం వరకు నాకైతే నయం అనిపిస్తాను. ఒకటే నెల 3 సంవత్సరాల నుంచి ఉన్న ప్యాంక్రియాటైటిస్ నొప్పి ఓన్లీ 1 weekలో మార్పు, 1 monthలో తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్, స్లో యాక్షన్? బాగా ఎట్లుంటుంది అంటే నొప్పి విపరీతమైన నొప్పి. మందుల యాక్షన్ ర్యాపిడ్ స్పీడ్ ఉందా, స్లో ఉందా? స్పీడే ఉన్నది సార్. మళ్ళీ ప్రజలకు తెలియడానికి సార్. అంటే 15 రోజుల్లోనే నాకు మార్పు వచ్చేసింది. ఈ నెల అవుతుంది ఇప్పటికి. ఇది 2వ నెల సార్ నేను రాబట్టి. 2వ విజిట్. ఒక నెల వాడుకున్నాం అంతే. ఇది 2వ విజిట్. ఇక దీంతో మరి ఇక మీ దయ, ఈ మందులు అయితే నాకు నయం చేసినాయి. మంచిది, థ్యాంక్ యూ. ఏం పేరు? వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు, ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకెళ్ళి వచ్చినాము. ఏం బాధ? కాళ్ళు ఉరుకుడు సార్ కింద మీద కాళ్ళు అనుకుతుంది, చెయ్యి అనుకుతున్నది. అవుతుంది, మాట తప్పింది చూపి ఇట్లా చెయ్యి ఇట్లా ముంగడ పెట్టు, ఎటు అనుకుతుంది. చాయ్ తాగ వస్తలేదు. చాయ్ తాగుతాం అనుకుతుందా? ఉరుకుతుంది చాయ్ తాగినా అన్నం తినట్లేదు. పార్కిన్సన్ అంటారు దాన్ని. అన్నం బుక్క నోటికాడికి పెట్టుకోరాదు. పెట్టుకోరాదు, చిన్నగా పెట్టుకోవాల్సి వస్తుంది. మాట కూడా సన్నగా అయిపోయింది. ఇది చాలా చాలా సన్నగా అయిపోయింది. మాట వస్తలేదు, వస్తలేదు, గట్టిగా వస్తలేదు. గట్టిగా వస్తలేదు. అయితే నీకు వన్ సైడ్ పెరాలసిస్ వస్తుంది. నీకు బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది. దాన్ని కరిగిపోయి మళ్ళీ నువ్వు పాట పాడేటట్టు చేస్తా. గట్టిగా నీ చెయ్యి అనుకోకుండా నీ అంతలో నువ్వు తినాలి. అంతే. తినేటప్పుడు నేను వీడియో తీసుకుంటా. మంచిగా బుక్క తింటున్నా, నేను ఇప్పుడు మంచిగా ఉన్నా సరే అనేటట్టు చేస్తా. ఫంక్షన్లు కూడా పోలేకపోతాను. పోలేకపోతే ఏడు వస్తుంది, అంత కింద పడుతుంది. అంతే, కింద పడుతుంది, బట్టల మీద పడుతుంది. ఇంట్లో కూర్చొని బలమే పెట్టుకొని తింటాడు, అంతా మీదనే పడుతుంది. మీద పడుతుంది. ఎంత జాగ్రత్త జరిపోయినా మరి మన ఏమైతే మీ నాన్నగారు నాయనకు చూసినావు అంత తగిలి ఉన్నది. అదే సార్. బుక్క తినలేడు, నీళ్ళు తాగలేడు, చాయ్ తాగలేడు, కింద పడిపోతుంది. అవును సార్. ఇప్పుడు మన దగ్గరికి ఇవాళ వచ్చింది కదా, అవును సార్. మళ్ళీ మంచిగా తింటున్నా తాగుతున్నా, నేను మంచిగా ఉన్నా అని నీ నోట్లో చెప్పి తప్పకుండా చేస్తా. పెద్ద మనిషిగా మంచిగా కావాలి. ఏం పేరు? అస్వద్దీన్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, బాబానగర్. ఓకే. అమ్మ, ఆయన కండిషన్ ఎప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉండే, ఎక్కడెక్కడ తిరిగిర్రు, వీటికి ఎట్లా వచ్చినాక ఎట్లా మంచిగా అని చెప్పు. ఎక్కడ అంటే మామూలుగా జనరల్ డాక్టర్ దగ్గర చూపించినాం సార్, తగ్గలే. మస్కులర్ ఏం ప్రోగ్రామ్ అని చెప్పారు? అదే మస్కులర్ డిస్టర్బ్ అన్నారు, మస్కులర్ డిస్టర్బ్ మజిల్స్ ప్రాబ్లం. అదే. ఇప్పుడు అప్పుడు ఏమేమి పరిస్థితి ఉండే? అప్పుడు నడవడానికి వస్తు లేకుండా సార్, మొత్తాన్ని నడవరాలే. అంటే పట్టుకొని నడుస్తుండే గోడ, నడుస్తేనే కింద పడిపోయేటట్టు ఉండే. కింద పడిపోతుండే, పట్టడు కదా, కింద పడిపోయేటట్టు ఉండే. అందుకనే ఎక్కువ నడకుండా కూర్చుంటుండే. మాట కూడా రాలే కదా, మాట సరిగ్గా లేకుండే. ఇప్పుడు మాట ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లున్నది? కొంచెం మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఏమేమి తక్కువ? తగ్గిపోయింది. మాట్లాడడం మంచిగా వస్తుంది. కొంచెం తూరుడు తగ్గింది. ఎన్ని నెలలు ఈడ వాడి? 2 నెలలే సార్. 2వ నెలలు అయిపోయింది, ఇది 3వ విజిట్. 2 నెలలనే నువ్వు మంచిగా అయినావు. బయట ఎంత వాడినా తక్కువ కాలేదు. మరి హోమియోపతి ఎంత ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఉంది చూడు. 5 years నుంచి వాడినావు, తక్కువలే. 2 monthsలో మంచిగా అయినావు. ఫాస్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఉంది. ఇంకా నువ్వు రన్నింగ్ చేసేదాకా వాడిపిస్తా. ఓకేనా? ఏం పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, సిల్కంచెర్ల. ఏ జిల్లా? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఏం పెట్టారు మీ నాయన? మా నాన్న. ఏంది నాయనకి ఏం ప్రాబ్లం ఉంది నాయన? ఇది హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోజ్ చేశారు, క్యాన్సర్ అన్నారు, 4th stage క్యాన్సర్. ఏ హాస్పిటల్కి వెళ్ళినావు? నర్సరాపేట హాస్పిటల్లో వెళ్ళాను. అక్కడికి వెళ్తే 4th stage క్యాన్సర్ అని చెప్పారు. ఎక్కడ పుట్టింది క్యాన్సర్? వాళ్ళు చెప్పడం అయితే ఫస్ట్ చిన్న పేగులో పుట్టింది అన్నారు క్యాన్సర్. దాని నుంచి లివర్కి పాకి మల్టిపుల్ గడ్డలు వచ్చినాయి లివర్లో అన్నారు. తర్వాత అది ప్యాంక్రియాస్కి, తర్వాత డియోడన్కి, అన్నిటికీ పాకింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి అయితే బాగా తేపులు, కడుపులో నొప్పి. ఏమన్నా మరి ఆపరేషన్? కీమోథెరపీ? ఆపరేషన్ అయితే వల్ల కాదు, 4th stage కాబట్టి ఆపరేషన్ వల్ల కాదు. కీమోలు చేస్తే ఒక 1 ఏమన్నా బతకడికి ఇక్కడ చెప్పిర్రా? 1-2 years బతుకుతారు అని చెప్పి. 1-2 years అన్నాడా? కీమోలు చేసినాక ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఈయనకి ఏమది? నొప్పి రావడం. నొప్పి రావటమే మెయిన్ ప్రాబ్లం. అక్కడ నుంచే క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది. ఎట్లా వస్తుంది నొప్పి? ఎడికెళ్ళి దాకా వస్తుంది చెప్పు. నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? అంత నొప్పి. నీకు లివర్లో బాగా గడ్డలు పుట్టినాయి, క్యాన్సర్ గడ్డలు. అన్నం సంచిష్టం, డియోడినంలో అల్సర్లు పుండ్లు ఉండే. అవి నువ్వు అప్పుడు చక్కగా మందులు తీసుకోక అది బాగా కారానికి అయిపోయి అది క్యాన్సర్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ బాధతో వచ్చినావు కదా, నీకు మళ్ళీ నీకు తేన్పులు నొప్పి పోయి మంచిగా అయినట్టుగా నువ్వు మళ్ళీ నెలకు వచ్చి చెప్పాలి. అట్లా ఏ మందు ఇల్లు ఉన్నది నువ్వేమన్నా ఇప్పుడు ఇస్తున్నా, మళ్ళీ నాకు నెలకు వచ్చి రిపోర్ట్ చెప్పాలి. ఓకే సార్. ఏం పేరు? నారాయణ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, పోచంపల్లికి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? నేను కుత్కేల బంక గురించి
గొంతులో బంక ఉండే, ఎలర్జీ ఉండే, కళ్ళు గులగుల అవుతుండే, తుమ్ములు వస్తుండే, ముక్కులు ఉన్నావా? ముక్కులో నవా ఉండి తుమ్ములు వస్తుండే, ఇదంతా ఎలర్జీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? ఎప్పుడు అప్పుడప్పుడు తరచు అయితేనే ఉండేది. మరి బయట మందులు ఏమి ఇచ్చిర్రు? ఇక మందులు వేసుకునేది కానీ తగ్గకపోయేది. ఓకే. మళ్ళీ ఎక్కువ ఇంకోది ఇంకో ప్రాబ్లం ఉండే కదా, నడుస్తుంటే పడేసేసి తగ్గింది. నడుస్తుంటే కింద పడుతుంటివి, పడేసినట్టు దొబ్బినట్టు అవుతుండే. అది బ్రెయిన్ ప్రాబ్లం, బ్యాలెన్స్ లేకపోవడం. కొంచెం తగ్గింది అది ఏజ్ వల్ల. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్లో? 2 నెలలే. 2 నెలలు అయింది, 3వ విజిట్ ఇది. మరి ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? 1 నెలకే లోపలనే వచ్చింది. మళ్ళా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య నెల రోజులలో మార్పు వచ్చి 2 నెలల వరకు మంచిగా అయినామంటే హోమియోపతి ర్యాపిడ్ స్పీడ్ యాక్షనా, స్లో యాక్షనా? స్పీడే సార్. ఆ మందు కంటే ఇది స్పీడే. ఆనాడు సంతి హోమియో వాడేది. మళ్ళా అట్లా అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. హోమియోపతిలో మంచి డాక్టర్ పెద్ద ఆయన. ఒకసారి ఇట్లా అయితే నాకు తక్కువ చేసాడు ఆయన. అవరే కూడా మళ్ళీ అట్లా మంచి డాక్టర్. ఇప్పుడు లేడు, చనిపోయాడు. మొన్ననే చెప్పిన చనిపోయాడు. పెద్ద మనిషి 96 ఏళ్ళు బతికిండు. మరి ఆయన హోమియోపతిని బాగా అభివృద్ధి చేసిండు, అందరికి ప్రచారం చేసిండు. వెరీ గుడ్. మంచి డాక్టర్ని వెతుక్కోవాలని చెప్తున్న ప్రజలకు. ఎన్నో గుడ్డిగా వాడి ఏదో డాక్టర్ దగ్గర వాడి తక్కువగా హోమియోపతిని బదనాం చేస్తారు. హోమియోపతి వాడిన 3 ఏళ్ళు నాకు తక్కువగాలి అంటారు. డాక్టర్ మంచోడు లేకపోతే వాడితే తక్కువ ఈడ తగ్గింది. గుడ్. పేరు? నా పేరు సత్యకృప సార్. సత్యకృప. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నేను దాదాపు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ దూరంలో ఉంటాను సార్. ఏ ఊరు? బ్రాహ్మణపల్లి అని. ఏ జిల్లా? రంగారెడ్డి సార్. రంగారెడ్డి. అచ్చా. రంగారెడ్డి. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? అదే ఫస్ట్లో నేను స్కిన్ డిసీజ్ ఉండే సార్ నాకు. సోరియాసిస్. 2 ఇయర్స్ నేను ఇది అలోపతి వాడినా సార్. తగ్గలేదు సార్. అసలు తగ్గినట్టు తగ్గి అట్లనే రిపీట్ అవుతా ఉంటాయి. ఇచ్చి తొక్కేస్తారు. అవి అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి ఎవరో చెప్తే మీ దగ్గరికి వచ్చి కాళ్ళు మొత్తం నల్లగా ఉండే, నల్లగా చాలా ఘోరంగా ఉన్నాయి సార్. చాలా ఘోరం అంటే చాలా. ఫోటోస్ ఉన్నాయి సార్. ఓపెన్ చేయి. మార్కర్లు అన్నీ సార్. తర్వాత తొడలు, వీపు మీద అవి కూడా ఉన్నాయి సార్. మొత్తం పోయినాయి. మొత్తం పోయినాయి. ఇప్పుడు ఇంకేముండే ప్రాబ్లం నీకు? మన తర్వాత మళ్ళీ ఇదంతా మీ దగ్గర మెడిసిన్ తీసుకున్న తర్వాత చాలా క్యూర్ అయిపోయింది సార్. చాలా మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో నాకు ప్రోటీన్ పోతుంది సార్. ఆల్బుమినూరియా. దానికోసం కూడా మంది ఇచ్చిన కదా? ఇచ్చిన సార్. 2 months నుంచి మీ దగ్గర తింటున్నా సార్. చాలా వాపులన్నీ తగ్గిపోయినాయి సార్. చాలా వాపులు ఉండే, చాలా వాపులు ఉన్నాయి సార్. ఇక్కడ పాదం అంతా వాపు, ఇంత వాపు ఉండింది. స్కిన్ అంతా బాగా వచ్చింది. ఇక్కడ వాపు చాలా ఉండింది సార్. వాపులు కూడా మరకలు పోయినాయి. గుడ్. ఆల్బుమినూరియా పోయి మంచిగా అయిపోయింది. ఇప్పుడు 2+ ఉంది సార్. అంటే అప్పుడు 4+ ఉండింది సార్. ఆల్బుమిన్ 4+ ఉండే, ఇప్పుడు 2+. అది కూడా ఉండొద్దు ప్లస్. అది ఇంకొక 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మంచిగా వాడుకో ఇట్లాగే. ఓకే, మందులు వీటితోనే శాశ్వత పరిష్కారం. ఓకే. చూడండి, ఈ విధంగా క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా హోమియోపతిలో అద్భుతంగా తగ్గిపోతుంది. ప్రజలకు ఎంత ఇప్పుడు తగ్గిన తర్వాత వాళ్ళు ఆనందపడుతున్నారు. అరే మాకు ముందే తెలిసినుంటే ఇక్కడ మాకు ఇన్ని లక్షలు ఖర్చు అయింది ఉండిపోతుండే కదా. అందుకే ప్రజల కోసమే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాం ప్రత్యక్షంగా సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలకు చూపించడం జరుగుతుంది. గతంలో ఈ యొక్క టెక్నాలజీ లేకుండే ఎవరు తగ్గితే వాళ్ళకే తెలుసు, మాకే తెలుసు డాక్టర్కి. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం. హోమియోపతిలో ఇంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందా అని మేము ఎన్నుకోలేము సార్ అంటారు చాలామంది. ఎందుకంటే చూడడానికి గోళీలు చిన్నగా ఉంటాయి కదా, చిన్న గోళీలు అంత పెద్ద పని చేస్తాయని. కానీ అందులో పవర్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ మందులలో మాస్ మందులు అవి టాబ్లెట్స్ రూపంలో మింగడం వల్ల అది మాస్ బ్లడ్లో కలిసి అన్ని అవయవాలకు పాకి మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియోపతి మందు పవర్ రూపంలో చిన్న మోతాదులో నాలుక మీద వేస్తే నాలుక నుంచి డైరెక్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది మందు.
కాబట్టి ఇది ఫాస్ట్, దానికంటే ఇది ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. ఎప్పుడు ర్యాపిడ్ ఉంటుందంటే మందు కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ కావాలి. హోమియోపతిలో డాక్టర్ దగ్గర మీరు ఏ సిమ్టమ్స్ కూడా దాచిపెట్టకుండా ఓపెన్గా చెప్తే దానికి సంబంధించిన డ్రగ్ మేము ఇండికేట్ చేస్తాం. మీరు 10 బాధలు ఉంటే 8 చెప్పి 2 దాచిపెట్టిరు అనుకో, మందు ఇంకోటి చూపిస్తుంది. రాంగ్ మందు ప్రిస్క్రిప్షన్ చేస్తే నువ్వు సంవత్సరం వాడినా తక్కువ కాదు. కాబట్టి హోమియోపతి వైద్యం దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే మానసిక, శారీరక, సబ్జెక్టు, వ్యాధి లక్షణాలు అన్నీ కూడా కరెక్ట్ చెప్పాలి. ఈ టైంలో ఎక్కువ ఉంటుంది, ఇక ఈ టైంలో తక్కువ ఉంటుంది. అప్పుడు దాని మీకు మేము డ్రగ్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. హనుమాన్ గారు మరి అప్పుడే ఆయనకు ఆ విరక్తి వచ్చే హోమియోపతి అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టిండంటే మరి దానికంటే ర్యాపిడ్, దానికంటే మేలైంది ఉన్నప్పటికీ కనిపెట్టిండు. మరి అది ప్రజలకు చూపించేటోళ్ళు లేకనే ఇప్పటిదాకా ప్రజలకు తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు చూపించడం చెప్పడమే కాకుండా సక్సెస్ కేసులు చూపించి హోమియోపతి సిద్ధాంతాలు చెప్పడం వల్ల ప్రజల్లో ఇప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్కే చెప్తున్నారు. మన పేషెంట్లంతా మీరు హోమియోపతి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వండి అని వాళ్ళు చెప్పి పంపిస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మాకు చెప్తున్నారు, మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు అని. కాబట్టి మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ వైద్యం పట్ల వేరే వాళ్ళు ప్రచారం చేయరు. అది కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా దొరల వైద్యం, దోపిడీ వైద్యం. మనది ఈ వైద్యం పేదల వైద్యం. పేదల వైద్యం పేదలు మనమే చెప్పుకోవాలి. ఇది సక్సెస్ అవుతుంది, ఇక్కడ మందులు మంచిగా ఉన్నాయని. అట్లా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు మాకు మా బంధువులు చెప్పేపటికే మంచిగానే సార్ అంటారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమంటున్నారు, నాకు చెప్పకు. వాళ్ళు ఇక్కడ తొవ చూపించే ఇటుకు వచ్చినావు, నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని చెప్తున్నావు. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో ఎలాంటి వ్యాధికైనా ముందు మంచి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే మీకు కరెక్ట్ మెడిసిన్ పడితే ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది అనేది ప్రజలందరికీ మనం చెప్పుకోవాలి ఈ సిద్ధాంతాలు. అదేవిధంగా ప్రతి నెల మనము ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల మనం ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీలో కూడా మనం విజిటింగ్స్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. అక్కడ చూడండి, మన ఫస్ట్ గురువారము 3వ తారీఖు విజిట్ అయిపోయింది, క్యాంప్ అయిపోయింది. ఆ క్యాంపుకు ఎంతమంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్ళి 200-300 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చి 2 గంటలు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి మందులు తీసుకుంటారంటే అర్థం చేసుకోండి ఎంత ప్రజల్లో మార్పు వచ్చింది ఏపీలో. కాబట్టి ఏపీలో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రి చుట్టూ ఉన్న భీమవరం కానీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, రాజమండ్రి ప్రజలంతా కూడా 2వ గురువారం ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట, 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ దాబా గార్డెన్, హోటల్ చంద్ర, దాని నెల్లూరు మే సెంటర్, దాబా గార్డెన్. విశాఖపట్నంకు చుట్టూ విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా ఇతర చుట్టూ ఇంకా ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు 3వ గురువారం రావాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఫోన్ నంబర్స్ ఉంటే మీరు నోట్ చేసుకుంటారు. మీరు ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు లైవ్లో మాట్లాడలేము కాబట్టి తర్వాత ఫోన్ చేస్తే మీరు మాట్లాడుకొని రావచ్చు. 4వ గురువారం తిరుపతి హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది, పెద్ద హోటలు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంపు నడుస్తుంది. తిరుపతి చుట్టూ ఉన్న చిత్తూరు, హిందూపూరు అండ్ నెల్లూరు, కడప, బెంగళూరు బార్డర్ మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తిరుపతికి విజిట్ చేయాలి 4వ గురువారం. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం కోసమే ఈ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాదులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిక్కడపల్లి మెట్రో పిల్లర్ 1119 కాడ మెయిన్ రోడ్లో ఉంటుంది, మెట్రో పిల్లర్ 1119. కాబట్టి తెలంగాణ జిల్లాల చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా, తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా చిక్కడపల్లికే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపిక రావాలి. చాలా దూరంకి వచ్చేవాళ్ళు, ఆసిఫాబాదు మళ్ళా ఆదిలాబాద్కి వచ్చేవాళ్ళు కానీ, నిజామాబాద్,
కరీంనగర్కి వచ్చేవాళ్ళు కొద్దిగా ఫోన్ చేసుకొని ఉన్నారా లేదా తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్స్ ఉంటే వెళ్ళిపోతే మళ్ళీ మీరు దూరంకి వచ్చి బాధలు పడతారని ఫోన్ చేసుకొని రండి. ఈ విధంగా హైదరాబాద్లో ప్రతిరోజు ఉంటున్నా, గురువారం ఒక్కటి ఏపీకి పోతున్నా. డాక్టర్ అలాగే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఏమైనా బ్రాంచెస్ ఫ్యూచర్లో ఓపెన్ చేసే ఆలోచన? చాలామంది తెలంగాణ ప్రజలంతా కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మేము చిక్కడపల్లి వరకు రావాలంటే ఈ ట్రాఫిక్లో సముద్రంలో ఈదినట్టు అవుతుంది సార్, చాలా బాధలు పడుతున్నాము, గంట దగ్గరికే 2-3 గంటలు ఈ ట్రాఫిక్లో అవుతుంది అంటున్నారు. కాబట్టి ఇంకా దూర ప్రాంతాలలో పెట్టకుండా హైదరాబాద్లోనే ఒకటి కుకట్పల్లి అండ్ దిల్సుఖ్నగర్, బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్లో ఈ యొక్క బ్రాంచెస్ క్యాంప్స్ నిర్వహించే ప్రయత్నం ఉంది. మీరు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉండండి. అప్పుడు టైమింగ్స్ చెప్పి మీకోసము ఆ క్యాంపులు నిర్వహిస్తా. మీరు అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు, కుకుట్పల్లి దగ్గర చుట్టూ ఉన్నవాళ్ళు, దిల్సుఖ్నగర్ చుట్టూ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.